ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజా రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వే బడిలోన పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజా రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వే బడిలో పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అనుమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చీకారాలే సక్కరాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపుస్తున్నా కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరేమీ అనుకున్న నువ్వే రాజా రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే బలము నువ్వే బలగం నువ్వే ఆట నీదే గెలుపు నీదే నారు నువ్వే నీరు నువ్వే పోతా నీకే పైరు నీకే నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లు కురిసేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరేమీ అనుకున్న నువ్వే రాజా రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వే బడిలోన పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే. థ్యాంక్ యూ. అంతేగాని ఒకే చోట అలా కూర్చుండిపోకు. ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తర్వాత ఇంతే అనుకునే వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఈ మాత్రం కష్టానికి తలంచితే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోకూడదు. పారేనది వీచగాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అలా నీలో కసి కసిగా పెరుగుతోంది. ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీలేదు. లే బయలుదేరు. నిన్ను కదలివ్వకుండా చేసిన న్యామసిక బాధలను సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకున్న పరుపు నిన్ను అసహ్యించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ నీడ నిన్ను దాటక ముందే వెలుగులోకి వచ్చాయి. నువ్వు చూస్తున్న అర్థం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర సృష్టించగలమని తెలుసుకో. ఇది వినడానికి చదవడానికి పదాలు మాత్రమే, కానీ ఆచరిస్తే అస్త్రాలు. థ్యాంక్ యూ. పాటల జోన్ చైర్పర్సన్
ప్లీజ్ సార్. రెడీ సార్, అందరూ ఒకసారి చూడండి సార్. ఓకే, రెడీయా? Line Ladies Club in the Khammam district, Kottagudem Samarpana. Line Adavalli Krishna గారి సాధారణ వేదికపై ఆహ్వానిస్తున్నాము. Region 7 region meet call to order. శక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని సముద్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సల్పడానికి మనకి ప్రోద్బలాలు అందజేస్తోంది. Line leaders are there. I'm having Bhopal here. I was president of the Lions Club Bhadrachalam. He was our RC. So I'm only remembering my past days about 30 years back. So Lions Club always continued. Srinivasan. Then today's chief guest, Raghupati Neti. Then we got Koteshwara Garu, Line Mohan Rao Garu, Line Gopal Garu, Line Balay Garu. At the same time, we got the committee members, Surya Kumar sir, K.V. Prasad garu, Shiva Prasad garu, Purchat Pangan garu, and our ex-region chairman, A. Krishna garu. My elders in the Lions Club of Bhadrachalam, here are the Pangan garu, ex-regional chairman, and our leader, Line Surnan garu, and the present president of the Lions Club of Bhadrachalam, Naidu, Shivashankar Naidu and his team. Master is there, Sidhu Master and Desapa and all other teams. See, today's theme is let all the Lions Club members be optimistic. Optimism gives opportunities, pessimism leads to negativeness. So with this conference team is today, let us be optimistic. Let's not be pessimistic. I once again appreciate Srinivasan for organizing such a very big regional meet attended by Lions Club of Bhadrachalam, Lions Club of Mangur, Lions Club of Palancha 2 clubs, Lions Club of Kottagudem 3 clubs, then Pinapaka Ashokaram. And it is a meet being attended by about 10 clubs and lot of members. It gives us the strength, fellowship,
and positiveness. I once again request the Lions Club of Bhadrachalam. They donated a bed donation. They are very active. Bhadrachalam Lions Club is most active. They give their own report. But there are 4 centers in the blood donation. వేదిక అలంకరించిన ఈరోజు ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ రఘుపతి సార్కి, అట్లాగే బీడీజీ కోటేశ్వరరావు గారికి, బీడీజీ తీగల్ గారికి, బీడీజీ గురువు గారు గోపాల్ రెడ్డి గారికి, అట్లాగే బాలయ్య గారికి, ఎంతో దూరం నుంచి ఈ కార్యక్రమాలకు పిలిచేసిన క్యాబినెట్ సెక్రటరీ గారికి, సూర్యకుమార్ గారికి, అందరికీ కూడా మా లైన్స్ క్లబ్ ఈ కాన్ఫరెన్స్ చైర్మన్ కాంతారావు గారికి, చార్టర్ ప్రెసిడెంట్ కుచ్చెట్టి పాండవ గారికి, నాకు పితృ సమాలయ కృష్ణ గారికి, అట్లాగే రెడ్డి గారికి, శివప్రసాద్ అన్నయ్యకి, జెడ్సీ ఎం శ్రీనివాసరావు గారికి, రాము గారికి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి నాకు గత 15 రోజుల నుంచి సహకరిస్తున్న లయన్స్ క్లబ్ భద్రాచలం ప్రెసిడెంట్ శివశంకర్ నాయుడు గారికి, అలాగే భద్రాచలం ప్రతి సభ్యులకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వచ్చి వందనం చేస్తూ ఈ మధ్యాహ్నం వేళ ఈరోజు జరుగుతున్న రీజన్ మీట్కి మీరందరూ రావటం వివిధ క్లబ్ల నుంచి ఎంతో ఆనందం కలిగించింది. ఎప్పుడైతే నేను సరిగా అనుకున్న, నేను మా రీజనల్ సెక్రటరీ సోమశేఖర్ గారు అసలు చాలా ఎక్కువగా ప్లాన్ చేశాం. సూర్యనారాయణ బావయ్య ఫస్ట్ టైం నాకు ఈ విషయం చెప్పినప్పుడు రీజన్ ప్రెసిడెంట్ రీజన్ చైర్మన్ చేయాలన్నప్పుడు నేను దాన్ని చాలా స్పిరిట్గా తీసుకొని దీన్ని జాగ్రత్తగా చేయాలనుకున్నాను. అయితే ఈ అబ్జెక్టివ్ కూడా నేను సరిగ్గా చేయలేకపోవడం జరిగింది. బట్ కొన్ని క్లబ్స్ ఎస్పెషల్లీ లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఎంతోమందికి కరోనా వేళ ఇబ్బంది జరగకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఇంకా బాగా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొత్తూరు ప్రభాకర్ గారు ఆర్సీగా ఉన్నారు. ఎంతో స్పిరిటెడ్ మీద ఒక భయం ఉంటుంది. అయితే సూర్యనారాయణ మావయ్య చేసిన సపోర్ట్, అట్లాగే శివప్రసాద్ గారు చేసిన సపోర్ట్, అలాగే ఫ్యామిలీ రీజియన్ 7 అని గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు వసుంధరాదేవి గారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ ప్రతి ఒక్క అడుగులో లయన్స్ క్లబ్ మెంబర్స్ మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి మెంబర్ దగ్గరికి వెళ్తే జగదీష్ గారు, దేశప్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కొండశెట్టి నాగేశ్వరరావు గారు, ఆయన ఈరోజు మంచి బిర్యానీని స్పాన్సర్ చేశారు. ఇట్లా ప్రతి ఒక్క సభ్యులు నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నేను మావయ్య ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు సహకారం అందించి ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఎంతో సహకరించారు. మా జెడ్సీలు కూడా ఎంతో సహకరించారు. రాము అన్న దగ్గరికి వెళ్తే మీకేం కావాలంటే అది నేను చేస్తాను. డాక్టర్ సుదర్శన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ రీజియన్ కాన్ఫరెన్స్ ఇంత బాగా జరగడానికి సహకరించిన రఘుపతి సార్కి, అట్లాగే పాస్ట్ పీడీజీలకి, అట్లాగే ప్రజెంట్ గవర్నర్ ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రీజియన్ కాన్ఫరెన్స్ మెంబర్లందరికీ, లయన్స్ క్లబ్ సభ్యులకు, నా రీజియన్లో ఉన్న ప్రతి క్లబ్ ప్రెసిడెంట్ సభ్యులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని క్లబ్లు కూడా 11 క్లబ్లు ఈ రీజియన్లో ఉన్నాయి. అందరికి కూడా లీడర్లు, సభ్యులు, అదేవిధంగా మహిళా సోదరి మనందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా నన్ను ఈ రీజియన్ మీట్లో పాల్గొనే అవకాశం కల్పించి పిలిచినటువంటి మరి భద్రాచలం క్లబ్ సభ్యులందరికీ, ముఖ్యంగా ఆర్సీ గారు శ్రీనివాసరావు గారికి, మరి అన్నగారు సూర్యనారాయణ గారికి వారిద్దరి ఆహ్వానంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు నేను గవర్నర్ పీరియడ్ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ఏరియాకి రావడం కొంతవరకు తగ్గింది. మూడవది కరోనా వల్ల లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎవరు ఇక్కడికి కూడా వెళ్ళకుండా ఫిజికల్గా కలవలేకపోయాం. మరొకసారి ఈ భద్రాచలం జిల్లాలో ఉన్నటువంటి అన్ని క్లబ్ సభ్యులందరినీ, మిత్రులని కలిసే అవకాశం కల్పించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక చిన్న కొటేషన్తోటి ప్రారంభిద్దాం. ఎంతోమంది హృదయాలను మనం గెలిచామనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదని ఆలోచిస్తే చాలు, మనకంటే మంచివారు ఎవరు
ఉండలేము. అంటే మనము ఎంతమందిని బాధ పెట్టి మనం ఏదో సాధించే దానికంటే మనం అందరికీ సహాయం చేసి మంచితోటి సంపాదించేది ఎక్కువ మంచి అవుతుంది అనేది నా యొక్క భావన. ఫ్రెండ్స్, ముఖ్యంగా రీజన్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి రీజన్లో ఉన్నటువంటి క్లబ్స్ అన్ని కూడా దాదాపుగా ఇప్పటికీ 9 మాసాలు కావస్తూ ఉంది, పనిచేస్తూ ఉన్నాయి. మరి కోవిడ్ పీరియడ్లో కూడా బ్రహ్మాండంగా మరి ఈ భద్రాచలం జిల్లాలో అన్ని క్లబ్లు కూడా అద్భుతంగా సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చూసాం ఈరోజు దాదాపు 100, 150 మరి కార్యక్రమాల వరకు ప్రతి క్లబ్ కూడా దాదాపు చేసింది. ముఖ్యంగా కొత్తగా సమర్పణ క్లబ్ లేడీస్ క్లబ్ కూడా కొత్తగూడెం సమర్పణ క్లబ్ కూడా లేడీస్ కొత్త క్లబ్ అని కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి భద్రాచలం క్లబ్ అయితే ముఖ్యంగా సీనియర్ క్లబ్ దాదాపుగా మోర్ దెన్ 30 years ప్రారంభించబడి నేను లైన్లో చేరిన సంవత్సరమే ఈ భద్రాచలం క్లబ్ కూడా ప్రారంభించబడింది. మరి పాండవరావు గారు చార్టర్ ప్రెసిడెంట్గా మరి ఆ తర్వాత వరుసగా అందరూ కూడా ఎంతోమంది రీజన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు ఈ క్లబ్ ద్వారా రావడం జరిగింది. కాబట్టి ఇంతవరకు ఒక గవర్నర్ స్థాయి వరకు మాత్రం ఒక పెద్ద క్లబ్ అయినా కూడా ఎదగలేకపోయింది. ఆ లోటు మరి మీరు తొందరగా వస్తుందేమో ఈ క్లబ్ నుంచి అని అనుకుంటా ఉన్నాను, ఆశిస్తా ఉన్నాను కూడా. మరి అది జరగాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మరి మీ యొక్క భద్రాచలం యొక్క రాముల వారి ఆశీస్సుతోటి నా కోరిక కూడా మీ క్లబ్ నుంచి రావాలని మరి అందరికీ లీడర్ చాలా మంది పెద్ద లీడర్ భద్రాచలం క్లబ్ అంటే దాదాపుగా మన కొత్త జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో కూడా అత్యధిక మంది కోటీశ్వరులు క్లబ్గా పేరు ఉన్నది. ఇక్కడ ఎవరు కూడా ఉన్న 70 మంది 80 మంది మెంబర్లలో ఎవరు కూడా తక్కువ కాదు. కొద్దిమంది వేల మీద లెక్క పెట్టచ్చు ఫైనాన్షియల్గా తక్కువ వీక్గా ఉన్న వాళ్ళని. మోదీలందరూ కూడా మంచి కోటీశ్వరులు, మంచి కాంట్రాక్టర్స్, పెద్ద కాంట్రాక్టర్స్. ఎవరికి నిమిషం తీరిక ఉండదు. ఎప్పుడు ఫోన్ చేసి కూడా ఫోన్ కొడితే పరిస్థితిలో ఉండేవాళ్ళు, అంతా బిజీగా ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఇద్దరు సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి లీడర్షిప్ కూడా రావాలి కాబట్టి తప్పనిసరిగా లీడర్షిప్ వస్తేనే మనకు కొంత జిల్లాలో డెవలప్మెంట్ ఉంటుంది. ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కానీ లీడర్షిప్ ఉంటేనే జిల్లా డెవలప్మెంట్కి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా తప్పనిసరిగా లీడర్షిప్ కూడా రావాలని కోరుకుంటా ఉన్నాను. మరి యొక్క 9 మాసాల్లో మనం అయితే రీజన్ మీటింగ్ ఉద్దేశంలో ఏదైతే ప్రోగ్రామ్ చేశామో ఇప్పటి వరకు మనం ఒక్కసారి రివ్యూ చేసుకోవడం. మరి క్లబ్లో ఇక్కడ రిపోర్ట్స్ వస్తాయి. జోన్ చైర్మన్ వాళ్ళ క్లబ్ ఆయన కూడా క్లబ్లో రిపోర్ట్స్ ఇస్తాడు. ఆ రిపోర్ట్స్ చూసుకోవాలి ఒకసారి. మనం ఎంత శ్రద్ధగా వినాలి. ఏ క్లబ్ ఏ విధంగా పనిచేసింది, మనం వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేశారు, మనం ఏ ప్రోగ్రామ్ చేయలేకపోయాం. రివ్యూ అనేది జస్ట్ రీజన్ మీట్ అనేది ఏంటంటే మనకు ఈ ఫెలిసిటేషన్ ఫెలోషిప్తో పాటుగా ఒకసారి రివ్యూ అనేది మనం చేసే యాక్టివిటీస్ రివ్యూ ఒకటి. మనం ఏం చేసామో ఏం చేయాలి, ఇంకా వేరే క్లబ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసే ఏ విధంగా చేసారు, మనం ఏం చేయలేకపోయాం, వాటిని చేయడం. మిగతా బ్యాలెన్స్ అయితే 3 నెలలు 4 నెలల పీరియడ్ ఉందో ఆ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి ఒక రివ్యూగా పనిచేస్తుంది. కాబట్టి ఒకసారి ఈరోజు మీరు చూశారు ఫోటో ఎగ్జిబిషన్ కూడా అన్ని క్లబ్లు కూడా దాదాపు 5-6 క్లబ్లు ఫోటో ఎగ్జిబిషన్ వాళ్ళ యొక్క ఫోటోస్ పెట్టారు. ఏం చేసాం యాక్టివిటీస్ అని అవన్నీ కూడా మీరు పిఎస్సీ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశీలించి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ మనం ఈ ప్రోగ్రామ్ చేయలేకపోయాము, ఇది కూడా మనం చేస్తే బాగుంటుంది అని ఆ యొక్క ప్రోగ్రామ్స్ లీడ్ చేసిన ప్రోగ్రామ్స్ అయితే అవన్నీ కూడా చేయాలి. అవన్నీ రివ్యూ చేసుకోవడమే రీజన్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మరి మనం గత సంవత్సరం అంతా కూడా అందరూ కూడా బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే దాదాపుగా మనము రేపు ఉంటుందా లేదనే పరిస్థితుల్లో నుంచి మనం వచ్చాము. అందరూ కూడా అన్ని తోడు మనం ఒక రాష్ట్రం అనేది కాదు, జిల్లాని కాదు, తోడు వరల్డ్లో ఆ పరిస్థితిలో ఉండే మరి ఆ కరోనా బాధ నుంచి కూడా మనము దాదాపు ఎక్కువ మంది సర్వైవ్ అయ్యాం. చాలా మంది సర్వైవ్ అయ్యాం. కొద్దిమందిని మన లైన్లో కూడా మంచి మంది లీడర్లు కోల్పోయాం. కొంతమందికి గవర్నర్ స్థాయి వాళ్ళు, పాస్ గవర్నర్ స్థాయి వాళ్ళు, ఇంటర్నేషనల్ లీడర్స్ కూడా కొంతమంది మనకు కోల్పోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితి నుంచి మనం అందరం కూడా దేవుని దేవాల క్షేమంగా బయటకు వచ్చాం. కాబట్టి మరి అవన్నీ కూడా వారి అన్ని కూడా గుణపడాలి. మనకి అన్ని కూడా మన కరోనా నుంచి ఎంతో అన్ని క్లబ్బుల పిఎస్టీలకు మెంబర్స్ కూడా మరి శుభాకాంక్షలు, అభినందనలు. మరి ఈరోజు రీజియన్ మీట్, రీజియన్ చైర్మన్ అంటే ఒక బాధ్యతాయుతమైన పదవి. గవర్నర్ తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ. ఆయనకు గవర్నర్ ఒక 10-12 క్లబ్బులు ఇస్తాడు. ఆ క్లబ్బుల్ని మరి ఈ సంవత్సరం మొత్తం కూడా యాక్టివేట్ చేస్తూ ఈ రోజున మరి ఆ క్లబ్బుల యొక్క సేవలను గుర్తించి వారికి ఈ మరి అవార్డ్స్ ఇవ్వటం మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. అట్లా మరి జోన్ చైర్మన్, జోన్ సోషల్, డిస్ట్రిక్ట్ గవర్నర్, డిస్ట్రిక్ట్ కన్వెన్షన్, ఇట్లా ఎవరి బాధ్యతలు వాళ్ళు కూడా నిర్వర్తించుకుంటూ మరి ఈ సంవత్సరాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన గవర్నర్ మరి డాక్టర్ మోహన్ రెడ్డి గారు. ఈ కోవిడ్ టైంలో కూడా మరి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ మెంబర్షిప్లో కూడా మరి మల్టిపుల్లో ముందంజలో ఉన్నారు. ఎంజేఎఫ్లు కూడా మరి 50 దాటిపోయిన ఎంజేఎఫ్లు, మనము మల్టిపుల్లో 2nd పొజిషన్లో ఉన్నాం ఎంజేఎఫ్లు. మరి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ మోహన్ రెడ్డి గారు
పిఎంజేఎఫ్ దాదాపు ఏడు పిఎంజేఎఫ్ చేశారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. అయితే కోవిడ్ వల్ల మనం ఈ సర్వీస్ యాక్టివిటీస్లలో వెనుకబడిపోయి ఉన్నాం. కాబట్టి ఈ మార్చి అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలే ఉంది. కాబట్టి మనమంతా కూడా ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా కొద్దిగా ఎక్కువ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. మరి ఇక ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా మంచి ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. ఇక భద్రాచలం క్లబ్ గురించి ఒక 2 మాటలు చెప్తాను. భద్రాచలం క్లబ్ చాలా సీనియర్ క్లబ్ జిల్లాలోనే. మరి మంచి మంచి నాయకులు ఉన్నారు ఈ క్లబ్లో. మరి ఒకప్పుడు భద్రాచలం రీజియన్ మీట్లో అంటే అసలు ఒక బస్ చేసుకొని ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు కలర్ఫుల్గా. మరి ఈ రోజున కొద్దిగా అట్లానే మళ్ళీ కనబడుతుంది. మరి భద్రాచలం క్లబ్ ఇంకా చీఫ్ గెస్ట్ గారు చెప్పారు వారి కోరిక లీడర్షిప్ రావాలని. ముఖ్య అతిథి పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ లైన్ రఘుపతి గారు, పీడీజీ 1 కోటేశ్వరరావు గారు, పీడీజీ పెద్దలు, వేదికను అలంకరించిన లైన్ పెద్దలు, ఈ సమావేశంలో పాల్గొన్న రీజన్ ఉన్న లైన్ లీడర్స్, లైన్ లేడీస్ అందరికీ కూడా మధ్యాహ్నం నమస్కారం. ముఖ్యంగా ఈ రీజన్లో 4 సీనియర్ లైన్స్ క్లబ్స్ ఉన్నాయి. కొత్తగూడెం, మిలీనియం, మనుగూరు, భద్రాచలం. ఈ 4 రీజన్లు క్లబ్లు కూడా ఈ రీజన్లో ఉండడం ఈ రీజన్ చైర్పర్సన్కు మంచి అవకాశం. ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఉన్న కారణంగా కొన్ని కార్యక్రమాలు తక్కువ చేసినా కూడా ఇప్పుడే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మల్టిపుల్లోనే బెస్ట్ డిస్ట్రిక్ట్గా మనది మెయిన్ జోన్స్ ఫెలోస్ ఎంజిఎఫ్సి చేయడంలో మనం నెంబర్ 2లో ఉన్నాం. మెంబర్షిప్లో కూడా ప్లస్ గ్రోత్లో ఉన్నాం. ఇంకా 3 నెలలు దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. సర్వీస్ యాక్టివిటీస్లో కొంచెం బ్యాక్ ఉన్నా కూడా ఇంకా మనకు 3 నెలల సమయం ఉంది. కాబట్టి రేపు 4th కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత టోటల్గా మనం 3 నెలలు సర్వీస్ యాక్టివిటీస్ చేసి ఈ జిల్లాని మల్టిపుల్లో నెంబర్ 1 జిల్లాగా ఉంచడానికి మనందరం కూడా ఈ రీజన్ తరఫున కూడా సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా అందరికీ తెలుసు చక్కటి కార్యక్రమాలు కోవిడ్ పీరియడ్లో మల్టిపుల్ నుంచి కూడా సహకారంతో, ఇంటర్నేషనల్ సహకారంతో కూడా కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఈ 3 నెలలు కూడా చేసి అన్నీ రిపోర్ట్ చేయాలి. మనం చేసిన కార్యక్రమాలు కూడా రిపోర్ట్ చేసినట్లయితే మల్టిపుల్లో మనం చేసిన కార్యక్రమాలు కనబడతాయి. ఈరోజు రీజన్ చైర్పర్సన్ గారు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కూడా ఇయర్ ఎండింగ్లో అవార్డ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అన్ని యాక్టివిటీస్ని రీజన్ నుంచి చేసి బెస్ట్ చెప్పాడు వాస్తవమే. ఎందుకంటే ఈ భద్రాచలం యొక్క క్లబ్ యొక్క చరిత్ర చూసినప్పుడు సహజంగా ఆ భావాలు రావచ్చు. కానీ బీయింగ్ ఏ అడ్వైజర్ ఆఫ్ దిస్ రీజియన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్ వల్ల జరిగింది కార్యక్రమం. బాటమ్ ఆఫ్ హార్ట్ నేను చెప్తున్నా క్లియర్గా. మీరు ఊహించింది ఈ కరోనా ప్రభావంతో మన యొక్క ఫిజికల్ మూమెంట్స్ లేని పరిస్థితుల్లో ఆ బయట చూస్తున్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్లో చూసిన కార్యక్రమాలు నాకే ఆశ్చర్యం కలిగింది. ఇంత బాగా జరుగుతున్నాయా మన జిల్లాలో అని. వాస్తవంగా ఇంత జరిగిందంటే నేను కూడా ప్రదర్శించడంలో కొంచెం వెనుకబడ్డానేమో. కానీ ఇవాళ మాత్రం ఆ ఫోటో ఎగ్జిబిషన్లో చూసిన తర్వాత చాలా తృప్తి అనిపించింది. ముఖ్యంగా ఈ ఫంక్షన్ కలర్ఫుల్గా ఉండడానికి కారణం మరొకసారి ఈ లైన్ లేడీస్ అందరూ కూడా కలర్ఫుల్గా వాళ్ళ యూనిఫామ్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఎవరికి వాళ్ళు మరి ఎవరెవరు స్పాన్సర్ చేశారో ఎవరికి నాకు తెలియదు. కానీ ఈ లుంగీలు కట్టుకొని క్లబ్ సభ్యులు కండువాలు కప్పుకొని పురుషులు లైన్ మెంబర్స్ ఒకే శారీస్లో లేడీస్ రావడం అనేది ఒక కుటుంబ వేడుక. ఈ వేడుకను పంచుకోవడం మనందరం కూడా ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్ పాల్పంచుకోవడం అనేది రీజియన్ సదస్సు. దాన్ని మిస్ చేసుకున్న వాళ్ళు ఒక రకమైనటువంటి మిస్ అయినట్టే. రీజియన్ చైర్పర్సన్ పదవి అనేది డిప్యూటీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి సంవత్సరాలు తిరగబడి నానా సమస్యలు ఎదుర్కొని గెలిచిన సందర్భాలు మాకున్నాయి. కానీ ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ రీజన్ సదస్సులో ఇంతకుముందే కాంతారావు గారు చెప్పారు, ఎవరికైనా కృషితో పాటు పైవాడ ఆశీస్సులు కూడా ఉండాలని. నేను రీజన్ చైర్పర్సన్ ఉన్న రోజుల్లో ఆయన మెడికల్ ఆఫీసరు, డాక్టర్ రాఘవరెడ్డి గారు, ఇంకొక డాక్టర్ వెంకటేశ్వర గారు వాడు మెడికల్ ఆఫీసర్స్. వాడు చేసే కార్యక్రమాలకు
అసలు నిత్యం కూడా ఆ సంవత్సరం అంతా రీజియన్ చైర్పర్సన్గా ఎనలేని మెమరీస్ పెంచుకోగలిగాం. గోదావరి వరదలు వచ్చినప్పుడు మేము మా గవర్నర్ ఎక్కడి నుంచి కరస్పాండ్ చేయకుండా కేవలం కాంతారావు గారి యొక్క ఫోటోగ్రఫీ వల్లనే ఈ ప్రాంతానికి కావాల్సింది ఇది తినుబండారాలు కాదు, రైతులకు ఎరువులు కావాలని చెప్పి ఆయన రిప్రజెంటేషన్ పెడితే అది ఒప్పుకొని ఆ డబ్బునంతా కూడా ఎరువుల ద్వారా పంచిపెట్టిన చరిత్ర ఈ క్లబ్లో ఉన్నటువంటి కాంతారావు గారికి. ఆ యొక్క సత్తా ఆయన మెడికల్ డిపార్ట్మెంట్లో డిఎంహెచ్ఓ కాకుండా ఇంకా పై స్థాయి డైరెక్టర్ స్థాయి వరకు ఎక్కిన వ్యక్తి అయినా కూడా ఈ ప్రాంతంలో ఈ పదవుల కోసం కాకుండా బహుశా రీజియన్ చైర్మన్ చేశాడో తెలియదు. చేశాడా మీరు ఇంకా? లేదు, రీజియన్ చైర్మన్ కూడా చేయలేదు. కానీ చరిత్ర మాత్రం పాండురంగారావు గారు ఈ క్లబ్కి, హరిబాబు గారు మణుగురు క్లబ్కి, వీళ్ళ ఫౌండర్స్ ఈ పోటీ పడి నా ఎలక్షన్స్లో నేను మా హోమ్ క్లబ్ స్పాన్సర్ చేసిన క్లబ్ అని గర్వంగా చెప్పి నాకు హైదరాబాద్ ఏంటి, కరీంనగర్ ఏంటి, పరిసర ప్రాంతాలు అంతా కూడా కొవ్వొత్తుగా వచ్చి డంపింగ్ మెజారిటీతో గెలవడానికి కారణం ఈ యొక్క క్లబ్ యొక్క యూనిటీ వర్క్. ఒక మాటకు కాంట్రవర్సీ లేకుండా చేయగలిగే చరిత్ర ఉంది. బహుశా ఇక్కడి నుంచి ప్రజలకు ఒక గవర్నర్ స్థాయి రావాలని నిలబడ్డితే మాత్రం ఈ బిలాంగ్ ఫ్రమ్ భద్రాచలం క్లబ్ అంటే బహుశా యునానిమస్ అయ్యే పరిస్థితే ఉంది తప్ప మన 2 జిల్లాల్లో మళ్ళీ మీకు పోటీకి వచ్చే వాళ్ళకి అంత సాహసం లేదు. ఎందుకంటే మీ చరిత్ర మీ క్లబ్ ద్వారా అడాప్ట్ అయింది. 72లోనే చదువుకుంటున్నప్పుడే లియోగా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లయన్స్ ఆర్గనైజేషన్లో సర్వీసెస్ చేస్తూ అప్పటి నుంచి నా కెరీర్ని లయన్స్ ఇంటర్నేషనల్లో చేసుకుంటూ వస్తున్నాను. మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచలో 1979లో స్టార్ట్ అయిన నేను 1992లో లైన్ డాక్టర్ బాలయ్య గారి సతీమణిగా వారు జాయిన్ అయినప్పటి నుంచి వారి సతీమణిగా నేను సర్వీసెస్ ఇస్తూనే ఉన్నా. నేను జాయిన్ అయ్యి మా హోమ్ క్లబ్లో 16 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మా క్లబ్లో కానివ్వండి వివిధ హోదాల్లో వర్క్ చేశాను. డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి గవర్నర్స్ అందరు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరి వారి టీంలో కూడా ఏదో ఒక ప్రాక్టీస్ చేస్తూ శ్రీ గణేష్ నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్ని రన్ చేస్తున్నాను. వృత్తిపరంగా కానివ్వండి, ఒక లైనిజంలో ఉండే ఇంట్రెస్ట్తో కానివ్వండి, మన లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ముఖ్యమైన ఇంపార్టెంట్ సర్వీస్ అనే పాయింట్ని నేను మొదటి నుంచి శాస్త్ర ప్రాతిపదికన చేయాలనే ఇంట్రెస్ట్ తోటే శాస్త్ర ప్రాతిపదికన ఉండే లయన్స్ సర్వీసెస్ను అందజేయడానికే మొదటి నుంచి నా వంతు కృషి చేస్తున్నాను. ఆ సందర్భంగా ఎన్నోసార్లు మహిళలకి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారందరికీ వారి ఉపాధి పొందే అవకాశాన్ని అన్ని స్లమ్ ఏరియాస్లో రన్ చేసి చివరిగా వారి కుట్టు శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరికీ ఈనాడు ఒక పర్మనెంట్ కుట్టు శిక్షణా కేంద్రాన్ని కూడా రన్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మన లయన్స్ ఇంటర్నేషనల్ మెయిన్ మోటో అయినటువంటి సైట్ ఫస్ట్ అనే ప్రోగ్రామ్ని ప్రాతిపదికగా తీసుకొని మొదటి నుంచి ఐస్ ఎగ్జామినేషన్ చేయించడం కానివ్వండి, వారందరికీ అవసరమైన స్పెక్టకల్స్ ఇవ్వడం, ఆపరేషన్స్ చేయించడం, వీటిల్లో చాలా ముఖ్య భూమికను పాటిస్తూ నేను లయన్స్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ వచ్చాను ఇప్పటివరకు. దానిలో భాగంగానే ఈనాడు నా హాస్పిటల్లో ఒక పర్మనెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ తరపు నుంచి ఒక పర్మనెంట్ విజన్ సెంటర్ రన్ చేస్తున్నాను. అందులో వాళ్ళందరికీ ఉచితంగా పరీక్షలు చేస్తున్నాము, స్పెక్టకల్స్ ఇస్తున్నాము. వారికి కావాల్సిన ఆపరేషన్స్ మన వైరా లయన్స్ ఐ హాస్పిటల్లో కండక్ట్ చేయిస్తున్నాము. అది దిగ్విజయంగా మా క్లబ్ సభ్యులందరి సహకారంతో రన్ అవుతూ ఉంది. ఇవే కాకుండా నేను డాక్టర్గా ఉండటం వలన ఐ డొనేషన్ అనేది చాలా ఇష్టమైన కార్యక్రమంగా ఎన్నో చోట్ల విలేజెస్లో నైట్ టైమ్స్ కూడా వెళ్ళి నేనే ఐబాల్స్ కలెక్షన్ కూడా చాలాసార్లు చేయడం జరిగింది. ఈరోజు కూడా కిట్స్ నా దగ్గర ఉన్నాయి. ఐబాల్స్ కలెక్షన్ చేసి నేనే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి పంపిస్తూ ఉండేదాన్ని. వీటన్నిటికీ కూడాను మెయిన్గా లైనిజంలో అనేది నా తర్వాత కూడాను అది నిలబడే కార్యక్రమంగా శాస్త్ర ప్రాతిపదికన లైనిజం అందరిలో గుర్తింపబడేలాగా శాస్త్రమైన సేవా కార్యక్రమాలను కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము లయన్స్ సేవా సదనం అనేదాన్ని మా హోమ్ క్లబ్ తరఫు నుంచి ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా నా ఫ్యామిలీ లయన్ డాక్టర్ బాలయ్య గారు పిల్లలు అందరి సహకారంతో ఒక 2 ఎకరాల స్థలాన్ని కూడా ఉచితంగా డొనేట్ చేసి పాల్వంచలో అందులో 5,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ని పర్మనెంట్ శాస్త్ర భవనాలు నిర్మాణం చేశాము. దాని కాస్ట్ ఈరోజు సుమారు 2.5 నుంచి 3 కోట్ల విలువ చేస్తుంది. అందులో ఏ సేవా కార్యక్రమాలు రన్ చేస్తూనే ఉన్నాము. అవసరమైన వృద్ధులకి కానీ నిలయంగా ఉపయోగపడుతుంది. ఈ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం రన్ అవుతుంది. ఏ సేవా కార్యక్రమాలు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ అవన్నీ రన్ చేస్తున్నాము స్టూడెంట్స్కి.
ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం నా వంతు సహకారంగా డాక్టర్ ఎన్ బాలయ్య గారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, భద్రాచలం చార్టర్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, సమత గారు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గట్టిగా అందరూ కరతాళ ధ్వనులతో మేడం కొంచెం మాస్క్ మరియు సోమశేఖర్ గారికి సన్మానం జరుగుతుంది కరతాళ ధ్వనులతో. సార్ సార్ ఒకసారి చూడ సార్ ఒకసారి లైన్ గోళ్ళ భూపతిరావు గారు, సార్ దగ్గరికి రండి సార్ ఒకసారి సార్. ప్రెసిడెంట్ లైన్ పాక దుర్గా ప్రసాద్ గారు, శ్రీమతి లక్ష్మీ గారిని రెడీ మేడం ఒకసారి చూడండి మేడం ఇటు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం, ఎల్సీఎఫ్ డొనేషన్ ఫస్ట్ బెస్ట్ క్లబ్ ఎల్సీ భద్రాచలం, సెకండ్ బెస్ట్ క్లబ్ ఎల్సీ కొత్తగూడెం. రెడీ వన్ మోర్ రెడీ సార్ ఒకసారి కొంచెం దగ్గరగా ఉంది సార్. ఒకసారి కొంచెం లోపలికి రండి సార్. మీరు కూడా ఇంకా సార్ మీరు కూడా దగ్గర రండి. అది ఓకే రెడీ సార్. మేడం ఇటు చూడండి మేడం. రెడీ బాగున్నా సార్ ఇటు